గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఏపీ అసెంబ్లీలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. కాన్స్టిట్యూషన్ డే రోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ పిల్లలందరికీ అసలు అసెంబ్లీ లోపల ఏం జరిగిద్దో తెలియాలని స్కూల్స్ నుంచి ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, సీఎంగా తీసుకొచ్చి ఆ పిల్లలకి లోపల ఎలా జరుగుతుంది అని వాళ్ళు తెలుసుకునేలా చేయాలని ప్రస్తుతం మనతో పాటు అసెంబ్లీలో స్పీకర్ రోల్ ప్లే చేసిన అమ్మాయి ఉంది. తనతో ఎలా అనిపించింది? ఏ నియోజకవర్గం నుంచి వచ్చా? ఫస్ట్ అసలు ఏ స్కూల్ ఎలా తీసుకొచ్చారు ఇక్కడ? నా పేరు స్వాతి. మాది ఏపీ మోడల్ స్కూల్ శంకవరం, కాకినాడ డిస్ట్రిక్ట్. నేను ప్రతిపాడు కాన్స్టిట్యుయెన్సీని రిప్రజెంట్ చేస్తూ ఈ అసెంబ్లీకి వచ్చాను. నేను 10th క్లాస్ చదువుతున్నాను. ఇప్పుడు అసెంబ్లీలో అడుగు పెట్టడం ఎలా అనిపిస్తుంది? అంటే టీవీలో చూసినట్టే ఉందా, లేకపోతే చాలా డిఫరెంట్గా అనిపించింది? చాలా డిఫరెంట్గా అనిపించింది. అంటే మనం టెక్స్ట్ బుక్లో చదివేదానికి రియల్గా ల్యాబ్కి వెళ్ళి ప్రాక్టికల్ చేసేదానికి ఎంత డిఫరెన్స్ అయితే ఉంటుందో, టీవీలో చూసేదానికి ఇక్కడికి వచ్చి రియల్గా మాట్లాడేదానికి అంతే డిఫరెన్స్ ఉంది. మేము దాని మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి అక్కడ విషయాలను పూర్తిగా అర్థం చేసుకోగలిగాము. సో స్పీకర్గా పార్టిసిపేట్ చేసావు. పిల్లల స్పీచ్లు ఎలా అనిపించింది? కో స్టూడెంట్ స్పీచెస్ ఎలా అనిపించినాయి? సో నేను స్పీకర్గా ఉన్నప్పుడు మొత్తం హౌస్ని కంట్రోల్ చేయాలి. అండ్ అక్కడ మేము క్వశ్చన్ అవర్ నుంచి ప్రారంభించాము. క్వశ్చన్ అవర్లో ఎంతోమంది మినిస్టర్స్ క్వశ్చన్స్ అడగడం, ఆపోజిషన్ వాళ్ళు ఇంకో క్వశ్చన్ రేస్ చేయడం, దానికి మళ్ళీ మినిస్టర్ గారు ఆన్సర్ చెప్పడం, మధ్యలో ఎన్నో గందరగోళాలు, ఇవన్నిటిని కంట్రోల్ చేస్తూ ఈ సభను మంచిగా ముగించాను అనుకుంటున్నాను. తర్వాత 0 అవర్ ప్రారంభమైంది. 0 అవర్లో కూడా చాలా స్పాంటేనియస్ క్వశ్చన్స్ అడిగారు. తర్వాత బిల్ ప్రవేశం, అందులో ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియా అలాగే పిల్లల ఫోన్ల గురించి ఒక బిల్ ప్రవేశపెట్టారు. అందులో పిల్లలు ఫోన్కి ఎలా ఎడిక్ట్ అవుతున్నారు, వాళ్ళని ఎలా తగ్గించాలి అండ్ స్టడీస్ మీద ఎలా కాన్సన్ట్రేట్ చేసేలా చేయాలి. ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ బిల్ని కూడా ప్రవేశపెట్టారు. మనం చెట్లను నాటాలి, నాన్ బయోడిగ్రేడబుల్ థింగ్స్ భూమిలో వేయకూడదు. అండ్ దాంట్లో భాగంగా ముగింపులో నేను ఒకటి కంక్లూడ్ చేశాను. ఏంటంటే మన శాసనసభ క్యాంటీన్ అలాగే ప్రాంగణంలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ యూసేజ్ని మొత్తం నిషేధించాలని, అలాగే రీయూజబుల్ వాటర్ బాటిల్స్ని యూజ్ చేయాలని నేను అక్కడ చెప్పాను. అండ్ ఈ మాక్ అసెంబ్లీ ద్వారా ఏం నేర్చుకున్నాను? ఈ మాక్ అసెంబ్లీ ద్వారా చాలాగానే నేర్చుకున్నాను. అంటే నాట్ జస్ట్ మాక్ అసెంబ్లీ, మాకు మొన్న కమిషనర్ సార్తో కూడా ఇంటరాక్టివ్ సెషన్ జరిగింది. అందులో ఆయన అందరికీ ప్రశ్నలు అడగడానికి అవకాశం ఇచ్చారు. అప్పుడు నేను హ్యాండ్ రైజ్ చేసినప్పుడు, అడగమని చెప్పినప్పుడు, మనకి స్కూల్స్లో, కాలేజెస్లో, యూనివర్సిటీస్లో నేర్పించే స్కిల్ సెట్కి, ఇండస్ట్రీస్లో గ్రౌండ్ లెవెల్లో నీడ్ అయ్యే స్కిల్ సెట్కి చాలా వేరియేషన్ ఉంటుంది. సో ఆ స్కిల్ సెట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్ ఏంటి అని అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం నాకు నిజంగా చాలా నచ్చింది. సో ఇట్స్ నాట్ అబౌట్ జాబ్ ఆర్ సంథింగ్. మనం మంచి క్యారెక్టర్ని బిల్డ్ చేసుకుని ప్రతిరోజు ఒక విషయాన్ని నేర్చుకుంటే అదే మనకి ఎంత ఉన్నత స్థాయినైనా తెచ్చిపెడుతుంది. అండ్ ఆయన ఒక కోట్ యూజ్ చేశారు. అండ్ ఐఎమ్ fully happy with that quote. Whenever you stop learning something, that day you will death mentally, not physically. So I'm very happy. Interactive sessions తో పాటు ఈరోజు అసెంబ్లీలో ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లెజిస్లేటివ్ అసెంబ్లీకి తీసుకెళ్ళి అక్కడ ఎవరు కూర్చుంటారు, ప్రొసీడింగ్స్ ఎలా జరుగుతాయి, స్పీకర్ గారు ఏం ఆమోదిస్తారు, రికార్డ్స్ నుంచి తొలగించడం అంటే ఏంటి, ఇవన్నీ చెప్పారు. తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్కి వెళ్ళాం. గ్రీన్ కార్పెట్, పర్పుల్ కార్పెట్ ఇవన్నీ చూపించి మాకు నిజంగా చాలా మంచి నాలెడ్జ్ని ఇచ్చారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నావు? ఇప్పుడు పాలిటిక్స్ అంతా చూసా, ఒక పొలిటీషియన్ అవ్వాలనుకుంటున్నావా, లేకపోతే వేరే స్ట్రీమ్కి వెళ్ళాలి? నాకు చాలా ఆస్పిరేషన్స్ ఉన్నాయి. అంటే మాకు ఇక్కడ వచ్చినప్పుడు లోకేష్ గారు అడిగారు, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు, డాక్టర్స్ ఎంతమంది అవ్వాలనుకుంటున్నారు అని అడిగారు. కొంతమంది హ్యాండ్ రేస్ చేశారు. తర్వాత IAS IPS అవ్వాల్సిన వాళ్ళని హ్యాండ్స్ రేస్ చేయమన్నారు. సో లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఆయన్ని దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ఏ జాబ్స్ చేస్తారని అడిగారు కానీ ఎవరు జాబ్స్ క్రియేట్ చేస్తారని అడగలేదు. సో ఐఎమ్ దట్ ఆంటర్ప్రెన్యూర్ హూ క్రియేట్స్ దట్ జాబ్. అండ్ మన కంట్రీని డెవలప్ చేయడానికి చాలామంది ఆంటర్ప్రెన్యూర్స్ కావాలి. మన యంగర్ జనరేషన్ జాబ్స్ చేయాలనుకోకూడదు, జాబ్స్ క్రియేట్ చేయాలనుకోవాలి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ ఆస్పిరేషన్. అండ్
ప్రతి ఒక్కరికి తెలియచేయాలనుకుంటున్నాను. సో మీరు జాబ్ చేయకూడదు, జాబ్స్ క్రియేట్ చేసి 10 మందికి జాబ్స్ ఇవ్వాలి. ఫైనల్లీ హూ ఇస్ యువర్ ఫేవరెట్ పొలిటీషియన్? My favorite politician is, like, so many members are there, but the one is PM Narendra Modi garu. ఆయన తీసుకున్న ఇనిషియేటివ్స్ కానీ, ఆయన ప్రమోట్ చేసే బిల్స్ కానీ, నాట్ జస్ట్ ఫర్ హిమ్ కానీ కంట్రీ కోసం. ఆయన వచ్చాక మన కంట్రీలో చాలా చేంజెస్ చూసాం. పెర్ క్యాపిటా ఇన్కమ్లో కానీ, ఇంకా చాలా ఎకానమీలో చాలా డిఫరెన్స్ చూసాం, చాలా వేరియేషన్ చూసాం. ఆయన వచ్చాక మన కంట్రీ నిజంగా డెవలప్ అయిందనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఇప్పుడు కూడా నెక్స్ట్ ఫేవరెట్ పొలిటీషియన్ వచ్చేసి నాకు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు. ఈయన తీసుకునే ఇనిషియేటివ్స్, మన విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ 15 బిలియన్ డాలర్స్ని ఇన్వెస్ట్ చేసి అతిపెద్ద గూగుల్ ఏఐ హబ్ని నిర్మించారు. అలాగే అమరావతిలో నిర్మించబోతున్నారు. అంటే ఆయన అనుకున్నారంటే ఖచ్చితంగా నిర్మిస్తారు. మన అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, అలాగే కర్నూలులో డ్రోన్ సిటీ, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్కే కాకుండా భారత్కి కూడా చాలా ఉపయోగపడతాయి. సో మనం వికసిత్ ఆంధ్రప్రదేశ్ నుంచి వికసిత్ భారత్కి తోడ్పడాలని ఎంతగానో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మ. ప్రస్తుతం మనతో పాటు మినిస్టర్ నారా లోకేష్ రోల్ ప్లే చేసిన అమ్మాయి కూడా మనతో ఉంది, తనతో మాట్లాడదాం. ఏ నియోజకవర్గం నుంచి వచ్చావు? అసలు మినిస్టర్ నారా లోకేష్, ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ రోల్ ప్లే చేయడం ఎలా అనిపించింది? నేను చిన్మయి శ్రీ. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ తిరుపతి డిస్టిక్. నేను జెడ్పీహెచ్ఎస్ తిరిచాను. ఐఎమ్ ఫ్రమ్ చంద్రగిరి కాన్స్టిట్యుయెన్సీ. యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేశాను. బట్ నేను హెచ్ఓడిగా ఉండడం చాలా హ్యాపీనెస్ ఇచ్చింది నాకు. నారా లోకేష్ గారి సీట్లో నేను కూర్చోవడం అనేది, అబ్బా, నాకు రియలీ ప్రౌడ్ ఆఫ్ దట్. యాక్చువల్లీ నేను హెచ్ఆర్డీగా ఉన్నప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు, రూలింగ్ పార్టీ వాళ్ళు క్వశ్చన్స్ చేస్తారు అండ్ నేను దానికి కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేశాను. అండ్ తర్వాత నా ఆన్సర్స్ చూసి మన నారా లోకేష్ గారు కూడా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నారు. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ ఆఫ్ దట్. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఇన్ఫర్మేషన్ తెలిసింది. అంటే అసెంబ్లీ ఏంటి, కౌన్సిల్ అంటే ఏంటి, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలా ఉండాలి, అండ్ మినిస్టర్స్ ఎలా ఉండాలి, అండ్ స్పీకర్ ఎలా ఎన్నుకుంటారు, అండ్ హోల్ అసెంబ్లీ ఎలా ఉంటుంది అనేసి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా తెలిసింది. అండ్ నేను హెచ్ఆర్డీగా ఉండడం నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. మన నారా లోకేష్ గారు మరియు మన సీఎం గారు చెప్పిన విధంగా ప్రతి ఇయర్ మాక్ అసెంబ్లీ అనేది పెడతామని చెప్పారు. మేము ఇక్కడ 175 మెంబర్స్, ఎన్ని లక్షల మందిలో 175 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. అది కూడా మా టీచర్స్, మా హెడ్ మాస్టర్ అండ్ మా పేరెంట్స్ సపోర్ట్ వల్ల వచ్చాము. ఇక్కడ 175 మెంబర్స్ వచ్చాం. ఈ 175 మెంబర్స్ కూడా అసెంబ్లీకి వెళ్ళి చూడడం, రియల్ అసెంబ్లీలో ఎవరికి అసలు అడుగు పెట్టడానికి వీల్లేదు. బట్ మాకు ఛాన్స్ అనేది మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఇచ్చారు. సో అక్కడికి వెళ్ళి అసెంబ్లీ అనేది ఎలా ఉందని చూసాం అండ్ కౌన్సిల్ కూడా ఎలా ఉందని చూసామన్నమాట. అక్కడ ప్రొసీడ్స్ కూడా ఎలా ఉంటాయని మాకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ అనుకున్నారా ఎప్పుడైనా అసెంబ్లీలో అడుగు పెడతాము, ఇలా ఒక ఛాన్స్ వచ్చింది, మినిస్టర్ గారు తీసుకొస్తారు ఈ ఛాన్స్ అని? అసలు రియల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవేవో కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో పెట్టారు అండ్ నాకు అప్పుడు కూడా అంత థాట్ఫుల్ రాలేదు. తర్వాత సడన్గా మీరు అసెంబ్లీకి వెళ్తున్నారంటే నాకు అట్లే గూస్ బంప్స్ వచ్చేసాయి అనమాట. అసెంబ్లీలోకి అడుగు పెట్టడం ఏంటి, ఎవరన్నా అది ఇంపాసిబుల్ కదా, మనం ఎలా వెళ్తామని అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అప్పుడు అర్థమైంది, మన మినిస్టర్ గారు చెప్పినట్టుగానే రియలీ మనం లోపలికి వెళ్తున్నాము, మనం అసెంబ్లీ చూస్తున్నాం, ఎవరికి రాని ఛాన్స్ మనకు వస్తుంది అంటే ఇట్స్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దట్. అండ్ ప్రతి ఇయర్ కూడా పెడతామని చెప్పారు. మేము 175 మెంబర్స్ ఎలా అయితే వచ్చామో ఫ్యూచర్లో వచ్చే స్టూడెంట్స్కి కూడా అంతే యూస్ఫుల్, అంతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ అసెంబ్లీ వల్ల జనరల్గా ఏం నేర్చుకున్నావు నువ్వు? లోపలికి వెళ్ళి అంతా చూసావు, పొలిటీషియన్స్ ఎలా మాట్లాడతారో, మీరు కూడా అలానే ట్రైనింగ్ తీసుకొని అలానే క్వశ్చనింగ్ అంతా చేశారు, ఎలా అనిపించింది? మాకు 5 డేస్ నుంచి మేము మోస్ట్లీ ఇక్కడే ఉన్నాం. మాకు ప్రతిరోజు కూడా రిహార్సల్స్ అనేది పెట్టారనమాట. అంటే ఒకరు బాగా చెప్పకపోతే ఇంకొకరిని, సో ఎవరైతే చెప్తారో వాళ్ళని గ్యాదర్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేశారనమాట. మాకు స్క్రిప్ట్స్ ఇచ్చారు, మేము బాగా ప్రిపేర్ అయ్యాం. అండ్ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎలా క్వశ్చన్ చేస్తున్నారు, మనకు అపోజిట్గా చేస్తారనమాట. వాళ్ళు రైస్ చేస్తే మన రూలింగ్ పార్టీ నుంచి, లేదా మన రూలింగ్ పార్టీ చేస్తే అపోజిషన్ పార్టీ నుంచి, సో ఇలా ఆపోజిట్గా క్వశ్చన్స్ వేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. కొంచెం డిఫరెంట్గా కూడా అనిపించింది అనమాట. నేను ఎప్పుడూ టీవీల్లో ఇలా చూడడమే కానీ రియల్గా ఫస్ట్ టైం ఇదే చూడడం. అండ్ స్పీకర్ గారు మనకి ఇచ్చినటువంటి ఆపర్చునిటీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. యాజ్ ఏ మినిస్టర్, అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్, ఏ సమస్యల మీద మాట్లాడారు?
నేనైతే బ్యాగ్లెస్ డేస్ గురించి అంటే నో బ్యాగ్ డే మంత్లీ ప్రతి సాటర్డే కూడా మనకు నో బ్యాగ్ డే అనేది పెడుతున్నారు కదా, సో దాని మీద మాట్లాడాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నన్ను బిల్ ప్రవేశపెట్టడానికి మన స్పీకర్ గారు కూడా పర్మిషన్ ఇచ్చారు. ఆ బిల్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పిల్లల మొబైల్కి ఎలా అడిక్ట్ అవుతున్నారు, ఆంధ్రప్రదేశ్ పిల్లల మొబైల్ వ్యసనం నుంచి ఎలా దూరం చేయాలి అంటే 14 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇన్స్టాగ్రామ్స్ ఆర్ స్నాప్చాట్స్ ఆర్ ట్విట్టర్ లైక్ మోర్ యాప్స్ విల్ బి దేర్. సో దేంట్లో ఏ వెబ్సైట్లో కూడా వాళ్ళ నేమ్తో అకౌంట్ క్రియేట్ చేసుకొని 14 ఇయర్స్ లోపల ఎటువంటి సిచ్యువేషన్లో వాళ్ళకంటే ఒక అకౌంట్ అనేది ఉండకూడదు అనేది నేను ఒక బిల్ అనేది ఇచ్చాను అనమాట స్పీకర్ గారికి. అండ్ ఇన్ మాక్ అసెంబ్లీ ఓన్లీ ఇస్తే అప్పుడు ఆ స్పీకర్ గారు దాన్ని ప్రవేశపెట్టమన్నారు. సో ప్రవేశపెడతాను, కన్సిడరేషన్ చదివాను, ఆ తర్వాత ఆమోదించబడింది. సో మై బిల్ విల్ బి కండక్ట్. ఇప్పుడు వాట్ ఈస్ యువర్ అంటే ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నావు? పాలిటిక్స్కి వద్దామని ఏదైనా ఆలోచన ఉందా? ఈ పొలిటీషియన్ ఇది అసెంబ్లీ అంతా చూసిన తర్వాత పాలిటిక్స్లో ఏదైనా ఇంట్రెస్ట్ రావడం కానీ నేను పొలిటీషియన్ అవ్వాలనేది ఏదైనా అనిపించింది? యాక్చువల్గా నేను డాక్టర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి ఏమన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మన నారా లోకేష్ గారు అడిగినట్టు ఎవరేమవుతారో అని అడిగి క్వశ్చన్ చేసినప్పుడు నేను డాక్టర్ అనే రైస్ చేశాను. కానీ చీఫ్ మినిస్టర్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఇలా చీఫ్ గెస్ట్ అంతా మాట్లాడడం వల్ల నాకు ఇక్కడికి అసెంబ్లీకి వచ్చినందువల్ల నాలో లీడర్షిప్ క్వాలిటీస్ అనేది చాలా పెరిగాయి. సో ఈ డాక్టర్తో పాటు మనకి ఎడ్యుకేషన్ సంబంధం లేదు, బట్ ఒక లీడర్షిప్ పాలిటిక్స్లోకి రావాలంటే మనం హెల్ప్ చేసే కెపాసిటీ మనకు ఉండాలి. సో ప్రజలందరినీ కూడా మన వాళ్ళే అనుకొని మనం 1 స్టెప్ ఫార్వర్డ్ చేస్తే ఆటోమేటిక్గా మన ఇండియా అనేది డెవలప్ అవుతుంది. సో వికసిత ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే ఉంటుందో ఇండియా ఓన్లీ విల్ బి డెవలప్డ్ ఆన్ దట్ టైం. సో ఇండియా డెవలప్ అవడానికి మేము ఖచ్చితంగా తోడ్పడి ఉంటామని చెప్తున్నాను. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ పొలిటీషియన్? ఫేవరెట్ పొలిటీషియన్ యాజ్ అవర్ స్పీకర్ టోల్ లైక్ పిఎం సార్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.